సో మీ లవ్ లైఫ్ నెక్స్ట్ 4 డేస్లో చేంజ్ అవ్వబోతుంది. ఓకే, గుడ్ న్యూస్ కదా. సో ఎలా చేంజ్ అవ్వబోతుంది, ఏం చేంజెస్ రాబోతున్నాయి అంటే, మీ పర్సన్ 24/7 మీకోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ. బట్ ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చూస్తే, ఈ పర్సన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ తప్ప హ్యాపీనెస్ అనేది లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్సన్ లైఫ్లో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళెవరూ కూడా ఈ పర్సన్కి ట్రూ లవ్ ఇచ్చిన వాళ్ళైతే లేరు. ఓకే, మీరొక్కరే తనకి ట్రూ లవ్ ఇచ్చినది. అండ్ ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్తో చూసుకున్న పర్సన్ ఎవరు అంటే మీరొక్కరే. సో అది మీరు కూడా ఇప్పుడు దూరంగానే ఉన్నారు. సో దిస్ పర్సన్ ఇస్ మిస్సింగ్ యూ. అండ్ తన లైఫ్లోనే ఏదో మిస్ అయిపోయింది, లైఫ్లో ఏదో పోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు ఈ పర్సన్కి. ఈవెన్ దో దే ఆర్ ఇన్ టాకింగ్ టర్మ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో ఇన్ ద కమింగ్ డేస్ ఈ పర్సన్ మీకు చెప్తారు ఇవన్నీ. అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది, తను ఎందుకు అంత సాడ్నెస్లో ఉన్నారు, ఆర్ మీకెందుకు కాంటాక్ట్లోకి రావట్లేదు, ఎందుకు బౌండరీస్ సెట్ చేసుకుని కూర్చున్నారు, ఇదంతా మీకు చెప్తారు. ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్ ఎలా ఉన్నారో మీతో, ఇన్ సెకండ్ చాప్టర్లో కంప్లీట్గా ఆపోజిట్ ఉంటారు. ముందు ఉన్న బిహేవియర్కి ఇప్పుడు ఉండే బిహేవియర్ కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. పాజిటివ్ బిహేవియర్ ఉంటుంది ఈసారి. కానీ మీకు డౌట్స్ ఉంటాయి కొన్ని పర్సన్ పైన, ఇంకా అదే ఎనర్జీలో ఉన్నారా, లేదా మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేషన్ కోసమే ఇలా మాట్లాడుతున్నారా, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారా అని మీకు డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ మైండ్లో ఉన్నది ఏంటి అసలు అంటే, దే ఆర్ థింకింగ్ అబౌట్ స్టెబిలిటీ విత్ యూ. ఈ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాల్సింది ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆ పర్సన్ ఎవరంటే ఈ పర్సన్. సో ఇంకెవరు సపోర్ట్ ఇవ్వట్లేదు ఈ పర్సన్కి. చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో దే ఆర్ ఫెడ్ అప్ విత్ దట్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఫెడ్ అప్ అయిపోవడానికి రీజన్ కూడా ఉంది. ఏంటి అని అంటే, ఈ పర్సన్ లైఫ్లో చాలామంది అయితే ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు, కానీ ఈ పర్సన్కి ఎవరు హెల్ప్ చేయరు. ఈ పర్సన్కి సపోజ్ ఏదైనా హెల్ప్ అడుగుతారు ఎవరినైనా, ఎవరు హెల్ప్ చేయరు. ఫైనాన్షియల్ హెల్ప్ అడుగుతారు, ఎవరు హెల్ప్ చేయరు. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడానికో లేదా ఇంకేదో అవసరమై ఏం అడిగినా కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మైండ్లో వచ్చేది ఎవరి పేరు అంటే మీరే. మీరు అసలు ఏమీ ఆలోచించకుండానే హెల్ప్ చేస్తారు ఈ పర్సన్కి. ఓకే, సో అందుకే మీకు కొంచెం స్పెషల్ ప్లేస్ అనేది ఉంది ఈ పర్సన్ హార్ట్లో. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇఫ్ మ్యారేజ్ చేసుకోవడానికి కుదరని సిచ్యువేషన్లో కనుక ఉంటే, మీరు ఒక డీప్ బాండింగ్లో ఉండబోతున్నారు. లైఫ్ లాంగ్ ఉండబోయే రిలేషన్షిప్ ఇది అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకే, అండ్ అదే చేస్తారు కూడా ఈ పర్సన్. లైఫ్ లాంగ్ మీతో కమిట్మెంట్లోనే ఉంటారు. బట్ ఇంకెవరైనా ఆప్షన్స్ వస్తాయా మధ్యలో, మళ్ళీ మీరు సెపరేట్ అయిపోవాల్సిన అవసరం వస్తుందా అంటే రాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. నాట్ ఓన్లీ పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇది డివైన్ స్పిరిచువల్ కనెక్షన్. అండ్ డివైన్ ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ మీరిద్దరూ ఒకటవుతున్నారు ఇక్కడ. మళ్ళీ మీరిద్దరూ కలిసిపోతున్నారు. అండ్ ఈవెన్ దో యు ఆర్ నాట్ మ్యారీడ్, మీరు ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ లాగానే ఉంటారు. ఓకే, అండ్ ఇదంతా డివైన్ బ్లెస్సింగ్స్. మీ మేనిఫెస్టేషన్ ట్రూ అవ్వబోతుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా నిజం అవ్వబోతుంది. విదిన్ 4 డేస్లో మీరు ఆ రిజల్ట్ అనేది చూస్తారు. సడన్ కన్ఫెషన్, సడన్ ప్రపోజల్, సడన్ రొమాంటిక్ మెసేజ్ ఇదంతా వస్తుంది. ఈ పర్సన్ దే నెవర్ సే ఐ లవ్ యూ ఆర్ ఐ మిస్ యూ. ఇలాంటి మెసేజ్ ఈ పర్సన్ పంపించరు. ఈ పర్సన్కి అలాంటి అలవాటే లేదు. కానీ ఎందుకు పంపించరు, అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ పర్సన్ లైఫ్లో ఒక ట్రూ లవ్ కానీ, మ్యారేజ్ కానీ, ఎఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు.
ఒకవేళ అవి ఈ పర్సన్ ఎవరి దగ్గర నుండన్నా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పర్సన్ ఈ పర్సన్కి దూరం అయిపోతారు. సో అది ఈ పర్సన్ ఆ విషయం మీకు చెప్పరు, బట్ దే డోంట్ సే దట్ దే లవ్ యూ. ఈ పర్సన్ బిహేవియర్లో కనిపిస్తుంది మీకు, ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు అని ఈ పర్సన్ బిహేవియర్ ద్వారా చెప్తారు. యు ఆర్ వెరీ అండర్స్టాండింగ్ పర్సన్, రైట్ టు ద పాయింట్ అన్నట్టు వచ్చేస్తారు మీరు. మీ పర్సన్ సపోజ్ మీకేం చెప్పరు, ఒక 4 or 5 days సైలెంట్గా ఉన్నారనుకో, ఆ రీజన్ ఏంటో మీరు ఎగ్జాక్ట్గా చెప్పేస్తారు. మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే అసలు ఇలా ఎలా చెప్పేస్తున్నారు, ఎలా తెలుస్తుంది అంత అండర్స్టాండింగ్ పర్సన్ దొరకడం ఈ పర్సన్కి, ఈ పర్సన్ చేసుకున్న అదృష్టం అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. యు ఆర్ వెరీ యూనిక్. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మీలో చాలా చేంజెస్ చూస్తున్నారు, చాలా చేంజెస్. లైక్ ఈ పర్సన్ దగ్గర నుండి మీరు ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఈ పర్సన్ ఎప్పుడు చూసినా మీరు చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచుతారు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చూసుకుంటూ ఉంటారు. అండ్ అన్నిటికంటే టాప్ మోస్ట్ పాయింట్, ఈ పర్సన్ ఇంప్రెస్ అవుతున్న పాయింట్, మీరు ఇంప్రెస్ చేయాలని అలా చేయట్లేదు, మీకు తెలియదు కూడా అదేని, బట్ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఏంటి అని అంటే మీ ఏజ్ కంటే మీరు ఆల్మోస్ట్ 10 years చిన్నవాళ్ళలా కనిపిస్తారు ఈ పర్సన్కి. ఓకే, ఐ డోంట్ నో విచ్ డైట్ యు ఆర్ ఫాలోయింగ్, తెలిస్తే కొంచెం నాకు కూడా చెప్పండి. సో ఇక్కడ ఈ పర్సన్ అక్కడ ఇంప్రెస్ అయిపోతున్నారు, మీరు కావాలని ఎవరినో ఇంప్రెస్ చేయాలనో అలాంటి ఆలోచనలు మీకు ఉండవు, యు ఆర్ ఆల్వేస్ బిజీ. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ ఫొటోస్ చూసినా లేదా మిమ్మల్ని బయట ఎక్కడైనా చూసినా కూడా అసలు చుట్టూ ఏం జరుగుతుంది అనేది మర్చిపోతూ ఉంటారనమాట, అంత అట్రాక్ట్ అయిపోయి ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు మీకు. ఓకే, తను ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి అని అంటే మీకు కాల్ చేయాలి అనిపిస్తుంది, ఎందుకంటే మీతో కాల్ చేసిన కాసేపు ఈ పర్సన్ చాలా హ్యాపీగా మాట్లాడేస్తూ ఉంటారు, తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతారు. ఓకే, సో మీ వైపు అలా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. బట్ ఈ కమిట్మెంట్లో మీరు కూడా అస్తమానం మ్యారేజ్ కోసం మాట్లాడరు అండ్ మీ పర్సన్ కూడా మ్యారేజ్ కోసం మాట్లాడరు. బట్ ఈవెన్చువల్లీ మీరిద్దరూ ఆ టాపిక్ వస్తుంది, అది ఇప్పుడిప్పుడే వచ్చేస్తుంది అంటే నో. ఇది మీరు మ్యారేజ్ కోసం ఆలోచించడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. దెర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ యూ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ యువర్ పర్సన్ సైడ్. ఇద్దరి వైపు నుంచి ఉన్నారో లేదా ఒక థర్డ్ పార్టీ మాత్రం కనిపిస్తున్నారు. అది మీ సైడ్ నుంచి అయ్యుండొచ్చు లేదా మీ పర్సన్ సైడ్ నుంచి అయ్యుండొచ్చు. సో దట్ థర్డ్ పార్టీతో ఫైట్ చెయ్యలేరు ఈ పర్సన్. మేబీ ద థర్డ్ పార్టీ ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్ ఆర్ they cannot reject that third party. Maybe it's a committed relationship in their life. Okay, సో ఇలా ఏవో కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. సో బికాస్ ఆఫ్ దీస్ థర్డ్ పార్టీస్ ఈ రిలేషన్షిప్ డిలే అవుతుంది, కమిట్ అవ్వడానికి డిలే అవుతుంది. లేకపోతే ఆల్రెడీ మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఉండేవారు, మీరు ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి ఉండేవారు ఈ పాటికే. కానీ ఇదంతా డిలే అవుతుంది దేనివల్ల అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు కేర్ఫుల్గా వినాల్సిన పాయింట్స్, కొన్ని ర్యాండమ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఇవి స్పెసిఫిక్ మెసేజెస్ అందరికీ రెజొనేట్ అవ్వవు, కొంతమందికి రెజొనేట్ అవుతాయి. If this is a married person, this person is leaving their marriage. ఈ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్ అయితే ఈ పర్సన్ ఆ మ్యారేజ్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. దే ఆర్ లీవింగ్ దట్ సిచ్యువేషన్. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ ఒకవేళ ఇది కొంచెం నెగిటివ్ మెసేజ్, ఇది కూడా స్పెసిఫికే, అందరికీ రెజొనేట్ అవ్వదు. ఈ పర్సన్ ఒకవేళ మీకు
మీరు కమిట్మెంట్ కోసం మాట్లాడే వాళ్ళైతే ఈ పర్సన్ అడుగుతారు మళ్ళీ అబౌట్ కమిట్మెంట్. అండ్ ఈ పర్సన్ 2 months తర్వాత, 4 months తర్వాత, 6 months తర్వాత, అలా 2 months అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. బట్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అని అంటే, సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ఇన్ దిస్ రిలేషన్, ఆ రిలేషన్ నుండి ఈ పర్సన్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యారా లేదా అనేది చూసుకోండి. ఆర్ బికాజ్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ ఈ పర్సన్ మీకు ఆ ఫేక్ రీజన్ చెప్పి మీకు దగ్గర అయిపోతున్నారా, అది మీరు చూసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి చెప్తారు కొంతమంది, నేను థర్డ్ పార్టీతో కనెక్ట్ అయ్యి లేను, ఐఎమ్ సింగిల్, ఓకే, నా లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు, అలా మాట్లాడుతూ ఉంటారు. బట్ మీ వెనక బిహైండ్ ద సీన్స్ ఇంకేదో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బీ కేర్ఫుల్. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఏదైనా చెప్పగానే వెంటనే మీరు యాక్సెప్ట్ చేస్తే చెయ్యొచ్చు, కానీ ఆఫ్టర్ డీప్ అనాలిసిస్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇట్స్ 11:11 ఆన్ ద క్లాక్. ఈరోజు నేను మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియో మార్నింగ్ 4:44 AM రికార్డ్ చేశాను. ఓకే, ఇట్స్ అ డివైన్ టైమింగ్. ఆ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో అందులో పాయింట్స్ అన్నీ కూడా అందరికీ రెజొనేట్ అవుతాయి. ఇది చాలా ఆ టైంకి నాకు ఎనర్జీస్ వచ్చేసాయి, అక్కడ ఆ టైంకే రీచ్ అయ్యాయి. ఎందుకంటే ఇది ఒక రీడింగ్ చేసేటప్పుడు జనరల్గా డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి, లేదా మధ్యలో ఎవరో వచ్చేస్తూ ఉంటారు, లేదా ఏవో ఒక ఇంపార్టెంట్ పని ఏదో గుర్తొస్తుంది, ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినో మీట్ అవ్వాలి, లేదా ఆఫీస్లో ఏవో పనులు ఉంటాయి, ఇలా ఏవో ఉంటాయి అందరికీ. సో సేమ్ వే ఇక్కడ నాకు కూడా, నేను ఎప్పుడైనా రీడింగ్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. సపోజ్ అలా డిస్టర్బ్ చేసినప్పుడు నేను రీడింగ్ అయితే చేయను. ఒకవేళ అది వీడియో రికార్డ్ అవుతున్నా కూడా అది డిలీట్ చేసేస్తాను, అది పోస్ట్ చేయను. ఓకే, సో ఇక్కడ 4:44కి నేను మేబీ ఇది నా లైఫ్లో ఇది సెకండ్ వీడియో ఆ టైంకి రికార్డ్ చేయడం. 4:44 AM ఆ టైంకి ఓన్లీ మెడిటేషన్లో ఉంటాను నేను, కానీ ఆ టైంకి వీడియో రికార్డ్ చేయాలి అని అనిపించింది ఎందుకో. సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వీడియో, చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉంటాయి దాంట్లో, చెక్ చేసుకోండి. మీకు ఏదైనా రెజొనేట్ అవ్వకపోతే వదిలేయండి, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. దాంట్లో మార్నింగ్ పెట్టిన వీడియో ఈరోజు ఇన్ ద సెన్స్ ఈరోజు డేట్ 21st, సారీ 22nd May ఈరోజు. ఓకే, చెక్ చేసుకోండి వీడియో. సో ఏం చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి మీరు కేర్ఫుల్గా అనలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఈ పర్సన్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మీ లైఫ్లోకి రారేమో అనే కంగారుతో మీరు ఆ పర్సన్ ఏం చెప్తున్నా ఓకే అనుకుంటా వెళ్ళిపోతే ఒకటి బాండింగ్గా అయిపోతుంది ఈ రిలేషన్షిప్. కమిట్మెంట్ అనేది వచ్చింది, రేపే మ్యారేజ్ అనగా ఈరోజే బ్రేకప్ అవుతుంది. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. ఒక డీప్ ఐసోలేషన్, డీప్ సాడ్నెస్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మీరు. కొంతమందికి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి అలాంటి టైంలో. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ చూజింగ్ యువర్ పార్ట్నర్. దిస్ పర్సన్ ఆల్రెడీ చోజ్ యూ. ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరిని ఎందుకు వదిలేశారు అసలు తన లైఫ్లో అంటే, ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, తన ఏజ్కి మించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరు సపోర్టింగ్గా లేరు. వర్క్ ప్లేస్లో ఈ పర్సన్కి చాలా అప్రిషియేషన్ అనేది ఉంటుంది. అక్కడ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ పర్సన్, ఈవెన్ దో దే ఆర్ బ్రోకెన్ హార్టెడ్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో వర్క్ ప్లేస్లో ఈ పర్సన్కి చాలా రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందరూ ఈ పర్సన్ ఇష్టపడతారు, హార్డ్ వర్కింగ్ పర్సన్ అని. సో అక్కడైతే హెల్ప్ దొరుకుతుంది ఈ పర్సన్కి. కానీ ఇక్కడ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నది ఎవరు అంటే ఓన్లీ యూ.
ఓకే, తను ఏ ప్రాబ్లం చెప్పినా మీ దగ్గరికి వచ్చి ఓకే డోంట్ వరీ అని మీరు వెంటనే దట్ భరోసా ఇస్తారు మీరు ఈ పర్సన్కి. సో అదే ఈ పర్సన్కి మీ దగ్గర నచ్చింది. ఇన్ రిటర్న్ మీరేం యాక్సెప్ట్ చేయరు ఆర్ ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఈ పర్సన్ దగ్గర నుండి, ఎందుకంటే ఏమి ఇవ్వలేరు ఈ పర్సన్ మీకు. ఓకే, అందుకే ఈ పర్సన్ లైఫ్లో ఫ్రెండ్స్ కూడా తక్కువే ఉంటారు, ఓన్లీ 1 or 2. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేదా నైబర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, అంతే. 1 or 2 మెంబర్స్ ఓన్లీ. ఎందుకుంటారు ఈ పర్సన్ లైఫ్లో? పెద్ద సర్కిల్ మెయింటైన్ చేయొచ్చు కదా. అంటే ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చెయ్యరు ఎవరు. ఓకే, సో ఈ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ, దే ఆర్ చూజింగ్ యూ అండ్ దే ఆర్ లీవింగ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ టు బీ విత్ యూ. ఓకే, సో ఐఎమ్ ఎండింగ్ దిస్ reading here. Thank you for watching. Sending love.